Now it is the time for the word of God. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి సమయం అంటూ ఉన్నది. We have not come to start a new church. మేము ఇక్కడ ఒక నూతన సంఘాన్ని స్థాపించుటకు రాలేదు. We have not come to start a new denomination. లేక ఒక నూతనమైన సంఘ శాఖను స్థాపించుటకు రాలేదండి. Burden God gave us is to come and encourage the believers and then encourage the ministers of the gospel. దేవుని యొక్క వాక్యమును తీసుకొని పరిచారకులను పరిచర్యలో ఉన్న వారిని బలపరచుటకు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. Every one of us, even those that are in the ministry, need encouragement. మరి పరిచర్యలో ఉన్న వారు కూడా మీరు బలము పొందుకొని బలపరచబడాలని నేను కోరుతూ ఉన్నాను. All believers of every church need a revival from time to time. చూడండి, ప్రతి సంఘ విశ్వాసి పరిచారకుడు కూడా ప్రతి కాలంలో కూడా వారు ఉజ్జీవం పడుతూ ఉండాలి. Our vision, our goal is to empower the believers and then expand, encourage the leaders. మరి నాయకుల్ని విశ్వాసుల్ని శక్తిమంతులుగా మార్చి వారిని ప్రోత్సహించాలనేదే మా గురై ఉన్నది. God desires that all believers become fruitful and useful people. అపొస్తలుడైన పౌలు కోరుకుంటూ ఉన్నారు, ప్రతి విశ్వాసులు కూడా ఫలభరితంగా వారు ప్రోత్సహింపబడాలని కోరుతూ ఉన్నారు. And every believer must become a mature believer. మరి ప్రతి విశ్వాసి కూడా పరిపక్వత చెందిన విశ్వాసిగా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. When we receive Jesus into our hearts, యేసుక్రీస్తుని మన హృదయంలోనికి స్వీకరించినప్పుడు that is only a first day of our salvation. అది మన రక్షణ దినములలో మొదటి దినమై ఉంటున్నది. And that is a wonderful day. మరి ఒక అద్భుతమైన దినము కూడా ఉన్నది. That day to make us from a child of the enemy or the devil to become a child of God. చూడండి, ఒకప్పుడు సాతాను అధికారంలో ఉన్న మనము దేవుని పిల్లలుగా వెలుగు సంబంధులుగా అవుటకు దేవుడు అవకాశం ఇచ్చి That ఉన్నాడు. was a great day of change in our lives. మనం జీవితంలో వచ్చిన ఆ యొక్క మార్పు కలిగినటువంటి గొప్ప దినముగా అది ఉంటూ ఉన్నది. But most of the people are staying there. కానీ అనేక మంది సేవకులు విశ్వాసులు ఆ స్థితిలోనే వారు ఉండిపోతూ ఉన్నారు. That is not our destination. చూడండి, మన గమ్యస్థానము అది కాదు. That is only a starting point. అది మన కేవలము ఆరంభ దశ We మాత్రమే. have a long journey before us. మన ఎదుట ఉంచబడిన ఆ సుదీర్ఘ ప్రయాణంలో అది ఆరంభం మాత్రమే ఉన్నది. Just like God called Abraham, మరి దేవుడు అబ్రహాముని ఏ రీతిగా పిలిచి ఉన్నారు, God called you and me. దేవుడు ఆ రీతిగానే నిన్ను నన్ను ఆయన పిలిచి ఉన్నాడు. Our journey started when we received Jesus as our Savior and Lord. యేసుక్రీస్తుని మన ప్రభుగాను రక్షకుడుగాను అంగీకరించినప్పుడే మన యొక్క యాత్ర ఆరంభించబడి ఉన్నది. From that starting point, అది ఆరంభ స్థితి అయ్యుండి, just like Abraham, we need to go and go and go. అబ్రహాము వలె మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. In the journey, we might make some mistakes. చూడండి, ఈ యొక్క ప్రయాణంలో మనం కొన్ని తప్పిదములు కూడా చేస్తూ ఉండవచ్చు. On the journey, you might misunderstand certain things. ఈ యొక్క మార్గ మధ్యంలో కొన్నిసార్లు విషయాల్ని అపార్థం కూడా చేసుకుంటూ But ఉండవచ్చు. you and I are called not to return and go back. చూడండి, మనం వెను తిరిగి వెళ్ళిపోటుకు పిలువబడలేదు. But we are called to reach our destiny in God. మన కొరకు ఉంచబడిన ఆ యొక్క గమ్యస్థానంను చేరుకున్నట్టుకు మనం పిలువబడి ఉన్నాం. On the journey to our destiny, మన గమ్యము కొరకు ఉన్నటువంటి ఆ గురిని we must change from glory to glory. మనము మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడుతూ ఉండాలి. The image of Jesus Christ must be transformed in our life. క్రీస్తు యొక్క స్వరూపము మన యొక్క జీవితాల్లో అది స్థాపింపబడుతూ రూపాంతరపడుతూ ఉండాలి. In our way of life must be changed in the life of Jesus. యేసు క్రీస్తు యొక్క వెలుగులో యేసు క్రీస్తు యొక్క స్వరూపంలో మన జీవన శైలి మార్చబడుతూ ఉండాలి. Most of us are failing in this journey. అనేకులు ఈ యొక్క ప్రయాణంలో వారు తప్పిపోతూ ఉన్నారు. We are satisfied with our first day of salvation. మన రక్షణ యొక్క మొదటి దినమును బట్టి ఆ స్థితిలోనే మనం తృప్తి చెందుతూ ఉంటున్నాం. We are happy because we received Jesus. యేసుని స్వీకరించున్నాం కాబట్టి సంతోషంగా ఉంటున్నాం. But we are called to move forward. అంత మాత్రమే కాదు, కానీ ముందుకు కొనసాగుటకు మనం We are పిలువబడుతున్నాం. called to grow in the knowledge of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క జ్ఞానమునందు మనం ఎదుటకు పిలువబడి ఉన్నాము. We are called, just like Pastor Satya Prasad said,
we must grow in the faith of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క విశ్వాసములో మనం ఎదుగుతూ ఉండాలని పాస్టర్ సత్యప్రసాద్ గారు చెప్పినట్లుగా, Just like Jesus was performing miracles and did wonders in his life, you and I are called to be like Jesus in this world. యేసు క్రీస్తు ఈ భూలోక పరిచర్యలో అద్భుతములు మహత్కార్యాలు సూచక్రియలు చేసినట్లుగానే మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తుని పోలి మనం నడుచుకుంటూ ఉండాలి. Most of you might not have an opportunity to come to the platform, చూడండి, అనేకులకు వేదిక మీదకి వచ్చే అవకాశం లేకపోవచ్చు, but God's power is in you. కానీ దేవుని యొక్క శక్తి మీతో కూడా ఉన్నది. The life of God is in you. దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము, దేవుని గొర్రెపిల్ల యొక్క శక్తి నీలో ఉన్నది. In obedience to the word of God, దేవుని యొక్క వాక్యమునకు మీరు విధేయత చూపుట ద్వారా, and then when you put your faith in action, మీ యొక్క విశ్వాసమును క్రియరూపంలో దాల్చినప్పుడు many great things will start to happen. గొప్ప కార్యాలు జరగడము ఆరంభించబడుతూ ఉన్నది. When you truly believe the gospel, మీరు సువార్తను నిజముగా నమ్మినప్పుడు, when you believe the word of God in every day of life, మీ జీవితంలో అనుదినము కూడా దేవుని యొక్క వాక్యమును విశ్వాసం ఉంచినప్పుడు many miracles takes place. అనేకమైన అద్భుత కార్యాలు సూచక్రియలు జరుగుతూ ఉంటున్నాయి. It is not only spiritual matters. ఇది కేవలం ఆత్మీయమైన విషయాలు మాత్రమే కాదు. These miracles happen in life and in godliness. చూడండి, ఇది యొక్క అద్భుతములు జీవము కలిగినవే, దైవత్వంలో నిన్ను నడిపించినవిగా ఉంటూ ఉన్నాయి. I thank God for this great opportunity, privilege God gave to his people. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప ఆతిథ్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Many times, because of different levels of understanding, I might not open the Bible, I might not read the scripture. అనేక సార్లు ఏంటంటే ఆ యొక్క దేవుడిచ్చిన ఆ పరిపక్వతను బట్టి కొన్నిసార్లు బైబిల్ లేఖనములు తెరవకుండానే వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉన్నది. Each word is coming based on the word of God. కానీ ప్రతి మాట కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి వస్తూ ఉంటున్నాయి. So you need to believe the word of God. దేవుని యొక్క వాక్యమును మీరు నమ్ముతూ ఉండాలి. The Bible also talks about believing the servant of God. దేవుని యొక్క సేవకుని యందు నమ్మిక ఉంచుటను గురించి కూడా బైబిల్ చెప్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. When you believe the word మీరు of God, దేవుని యొక్క వాక్యమును నమ్మినప్పుడు, and you believe the servant of God, అలాగే వర్తమానం అందిస్తున్న దైవజనుడు వర్తమానికుని కూడా మీరు నమ్ముతూ ఉండాలి. blessing and the power of God will manifest in your life. ఆ దైవజనుని మీద ఉన్న అభిషేకము, ఆశీర్వాదము మీ జీవితంలో కూడా అది బయలుపరచబడుతూ ఉన్నది. So this is very important about our attitude to the word of God and to the servant of God. కనుక వర్తమానమునకును వర్తమానికుని పట్ల మీరు కలిగి ఉండే వైఖరి ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. మరి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమెరికాలో మేము ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం వచ్చేది. ఆ ప్రోగ్రాం పేరు అసాధ్యం. ఈ హోటల్ అసాధ్యం. మరి అసాధ్యం అనేటువంటి హోటల్లో ఓకే, ఎందుకు ఈ ప్రోగ్రాం అని చెప్పేసి నేను వాచ్ చేయటం మొదలు పెట్టాను. వాచ్ చేయటం మొదలు పెడితే చాలా హోటల్స్ మొదలు పెడతారు కానీ దివాలా తీస్తాయి. ఓకే, మొదలు పెడతారు కానీ దివాలా తీస్తాయి. ఈ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇటువంటి దివాలా తీస్తున్నటువంటి హోటల్స్ గురించి అక్కడికి వెళ్ళి, ఏంటమ్మా ఎందుకు మీ హోటల్లో సరిగా నడవట్లేదు, ఏంటి తప్పని చెప్పి కొంచెం స్టడీ చేసి వాళ్ళకి బోధ చేస్తాడు. బోధ అంటే వాక్యం గురించి కాదు, వ్యాపార రీతిలో ఏది సరి చేసుకోవాలా, ఏది సరిగా లేదు, ఏది తప్పు జరుగుతుంది అన్నది చెప్తాడు. అప్పుడు ఒక్కొక్క హోటల్ దగ్గరికి వెళ్ళి అతను సమయాన్ని గడిపి ఆ మేనేజరు వాళ్ళ కుటుంబస్తులతోటి నాయకులతోటి మాట్లాడినప్పుడు అనేక సార్లు నాకు ఎలాగనిపిస్తుందంటే ఆ హోటల్ మేనేజ్మెంటు సంఘ మేనేజ్మెంటు ఒకలాగానే ఉంటది. మన మేనేజ్మెంట్ పద్ధతి మార్చుకోకపోతే నీ సంఘము కూడా మార్పు రాదు. దినము గడుస్తున్నప్పుడు వాక్యము మారదు, యేసు ప్రభు మారడు.
ఆయన నిన్న నేడు నిరంతరము ఏక- ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అరే మా వాళ్ళు అండి కంప్యూటర్ నంబర్ అండి, కంప్యూటర్లో బైబిల్ చదివితే మేము ఇష్టం ఉండదండి అన్న. అరే బైబిల్లో కంప్యూటర్ ఉంటే నువ్వు ఈ గ్రంథాన్ని పూజిస్తున్నావా? గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని స్వీకరిస్తున్నావా? వాక్యాన్ని అందరు చెప్పండి, వాక్యము, 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 వాక్యము. నాకు ఈ పాత బైబిలు, ఈ పెద్ద బైబిల్ అంటే చాలా ఇష్టం. ఏది ఎక్కడో టక్కుని లెక్కగలదు. కానీ మరి ఒక్కొక్కసారి ఇంత మోసుకెళ్ళాలంటే, సంకట పెట్టుకుని వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అప్పుడు నాకు వీలుగా నా ఫోన్లోనే బైబిల్ ఉంటుంది. కొంచెం టిక్ 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 అని కొట్టేటప్పటికి వాక్యం వస్తుంది. అది తప్పు కాదు. ఈ యొక్క పరికరం మనకి అనుగ్రహించబడ్డది కాబట్టి దాన్ని వాడటం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. Amen. ఓకే, అందరూ కూడా, పాస్టర్లు అందరూ కూడా వాక్యము పుస్తకం ఉండాలా, వాక్యము ఫోన్లో ఉండాలా, ఎక్కడైనా సరే వాక్యాన్ని వాడేవారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అటువంటి వారంగా కొంచెం మార్పు వచ్చినప్పుడు దద్దరిల్లిపోకూడదు. ఈ మార్పు మన జీవితానికి, మన ఆత్మకు, మన ఆ సేవకు ప్రయోజనకరమా కాదా అని మనం ప్రశ్నించుకోవాలా. ఎంబీ చర్చెస్ ప్రారంభం చరిత్రని నేను కొంచెం చదివాను. కొంచెం చదివినప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయింది. అది చాలా పాత సంఘం. ఇక్కడ కాదు, ఇక్కడైతే 150 సంవత్సరాలు ఇంచుమించు ఉన్నది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే బ్రదరన్ చర్చ్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయినప్పుడు ఎలాగ స్టార్ట్ అయిందంటే, అందరూ కూడా విశ్వాసులుగా ఇలాగ ఉన్నారనుకోండి, కానీ ఒక గుంపు ప్రజలు ఈ మామూలుగా జరిగే పద్ధతితోటి తృప్తి పడలేదు. వాళ్ళకి ఇంకా కావాలా, ఇంకా లోతైన అనుభవం కావాలా, ఇంకా ప్రభుకి తెలుసుకోవాలా, ప్రభు కొరకు వాడబడాలా, ప్రభుకి పనికి రావాలని చెప్పి ఇది వచ్చి ముందుకు వచ్చి వందనాలు చెప్పుకొని ప్రార్థన చేసుకుని ఆ రొట్టె ద్రాక్ష రసం ఇస్తే అది తీసుకుని అయిపోయిందని చెప్పేసుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఈ ఒక గుంపు ప్రజలు దానికి తోటి సెటిల్ అవ్వలేదు. ఇంకా లోతైన అనుభవం కావాలా, ప్రభుకి సన్నిహితులుగా ఉండాలా, ప్రభు బలము శక్తి పొందుకోవాలని చెప్పి ఆకలి వారిలో ప్రారంభించడం జరిగింది. దేవునికి స్తోత్రం. Amen. అప్పటికే సంఘము చీకటి దశ నుండి వచ్చి కేథలిక్ చర్చికి వచ్చింది. ఆ కేథలిక్ చర్చ్ పరిపాలనలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆకలి కలిగిన బ్రదరన్ ప్రజలు మార్టిన్ లూథర్ ద్వారా ఇది సరికాదు, అన్ని పనులు డబ్బు పెడితే నీ యొక్క రక్షణ కొనొచ్చు పద్ధతి ఉండేది. అప్పుడు ఇది కాదు, డబ్బుతోటి కొనేది కాదు రక్షణ, ఆ తర్వాత పనులతో సంపాదించేది కాదు రక్షణ, నువ్వు కష్టపడితే వచ్చేది కాదు రక్షణ, కానీ విశ్వాసముతో వచ్చేది రక్షణని ఆ మార్టిన్ లూథరు గొప్ప రిఫార్మేషన్ సంస్కరణను తీసుకొచ్చాడు సంఘంలో. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. దానికి ఫలితంగానే మనం అందరం కూడా విశ్వాసంగా ఉన్నాం ఈరోజు. ఆ తర్వాత ఈ విశ్వాసంలో ఉన్న ప్రజలే ఒక్కొక్క అడుగు ఎక్కువైతూ వారిలో ఆత్మీయ ఆకలి కలిగి ఇది కాదు ఇంకా ఉంటది, ఇంకా నెతకాల, ప్రభువు యొక్క మార్గాలను నెతకాలని ఒక గుంపు వారు మొదలు పెట్టారు. అదే మెననైట్ బ్రదరన్ చర్చ్. హల్లెలూయా. Amen. చప్పలు కొట్టండి. మెననైట్ బ్రదరన్ చర్చ్ ఇది ఒక సైన్ ఆఫ్ రివైవల్. ఉజ్జీవం యొక్క సూచన ఉంటున్నది. ఉజ్జీవానికి ఒక మార్గం లాగా అయ్యింది. ఒక చిన్న గుంపుని ఎన్నుకున్నాడు దేవుడు, వారిలో ఆకలిని పుట్టించాడు. వాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు, వాక్య పఠనను మొదలు పెట్టారు. ఆ యొక్క ఆకలే ఈ యొక్క బ్రదరన్ సంఘముగా ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అలాగూ
వివిధ దశల్లో, వివిధ సమయాల్లో దేవుడు వివిధ ప్రజలను ఎన్నుకొని పైకి లేమనెత్తుకొని గొప్ప సేవలు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే సరిపోదయ్యా, నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలా. హల్లెలూయా. అది అని బ్రదరన్ చర్చి ద్వారా ఈ యొక్క సత్యం వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే, నీవు నమ్మి బాప్తిస్మం తీసుకుంటేనే సరిపోదు, నీ బ్రతుకు సరిగా ఉండాలి. ఓకే, నమ్మావు, రెండోది బాప్తిస్మం తీసుకున్నావు, మూడోది ఏంటంటే నీ బ్రతుకు సరిగ్గా ఉండాలా. కాబట్టి మెథడిస్ట్ చర్చ్, ఆ మెథడిస్ట్ చర్చ్ స్థాపకులు పద్ధతిని నేర్పించాడు. నీ యొక్క నీ కుటుంబం ఎలాగుండాలా, నీ వ్యక్తిగత జీవితం ఎలాగుండాలా, నీ రాకపోకలు ఎలాగుండాలా, నీ సంపాదన ఎలాగుండాలా, దేవుని కొరకు ఎలాగ జీవించాలా, ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా యేసు క్రీస్తే దేవుడని సాక్షిగా ఎలాగుండాలని మెథడిస్ట్ వాళ్ళ ద్వారా సంఘానికి తెలియబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఈ క్రమశిక్షణలో ఉన్నప్పుడు దేవుడు ఒక గుంపుని లేవనెత్తుకున్నాడు. ఆ గుంపు ఏంటంటే, ఇది నువ్వు జాగ్రత్తగా బాప్తిసం తీసుకున్నాక నమ్మిన తర్వాత నువ్వు నీ స్వంత శక్తితోటి దేవుని కొరకు నువ్వు జీవించలేవురా బాబు, నీ వల్ల కాదది. ఈ లోకము లోకేశ ఇచ్చలు నిన్ను పడేస్తాయి. కాబట్టి ఇంకొక సత్యం వచ్చింది సంఘంలోకి. అదేంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల. ఒకడు విశ్వసించి రక్షణలోకి వచ్చిన తర్వాత, నీటి బాప్తిస్మం తీసుకున్న తర్వాత, జాగ్రత్తగా కలిగి వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించిన తర్వాత ఇంకొకటి జరగాలి. ఏంటంటే పరిశుద్ధాత్మను నమ్మాలా. పరిశుద్ధాత్మను నమ్మకుండా యేసే దేవుడంటే, అది యేసే దేవుడంటే పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను నువ్వు నమ్మకపోతే, గుర్తించకపోతే నీ బ్రతుకు చీకటిలో తిరుగుతున్న నల్లపిల్లిలాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలీదు, నీ గురి ఏంటో నీకు తెలీదు, నీ జీవిత ఉద్దేశం ఏంటో నీకు తెలీదు. అలాగ ఉండాలని కాదు దేవుని ఉద్దేశము. మనం ఎవరమో మనం గుర్తించాలా. మనము తక్కువ వాళ్ళం కాదు, దేవుని యొక్క స్వరూపములో మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన వలే ఉండాలని చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అలాగ చేసిన తర్వాత ఆ యొక్క ఏదైనా తోటలో మనల్ని పెట్టిన తర్వాత, మన ముత్తాత అన్నటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాటును బట్టి మన మీద అంతటికీ పొరపాటు అంటుకుంది. మన మీద అందరి మీద పాపం వచ్చింది. ఆ పాపానికి శాపానికి లోనైపోతున్న జీవితాలు. అందుకనే వాటి నుంచి విడుదల చేయటానికే యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు ఈ జ్ఞానం కలిగి ఉండాలా. ఎవరన్నా అడిగితే, అయ్యా మేము నమ్ముతున్నది ప్రభు మనల్ని సృష్టించాడు, మేము కోతలో నుంచి కుక్కలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మేము ప్రభు దేవుడు మా దేవుని వలన మనము ఆయన సృష్టించిన వ్యక్తులము. ఆ తర్వాత మేము ఆ దేవుడు చెప్పిన మార్గాలు తప్పాము కాబట్టి శాపాలకి గురయ్యాం. ఆ శాపానికి గురయ్యే ఆ మాట, దేవుని మాట తప్పినంత వరకు ఏ లోటు లేదు, ఏ కరువు లేదు, ఏ నింద అవమానం లేదు. దేవునితో సమానులుగా దేవునితో ముచ్చట్లాడుతున్నారు. ప్రతిదినము దేవునిలో సంబంధం కలిగి ఉన్నారు. కానీ పాపం ఎప్పుడైతే వచ్చిందో ఆ సంబంధం తెగిపోయి దూరం అయిపోయాం. అప్పుడు యేసు ప్రభు వచ్చి మన కొరకు ఆయన రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయటానికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. శిలువ మీద చనిపోయి పవిత్ర రక్తాన్ని చిందించి మన పాపాలని విమోచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సులువు చేశాడంటే, నువ్వు నేను చేయవలసిన పని లేదు. ఓన్లీ ఆయనను విశ్వసించి, ప్రభువా నా హృదయంలోకి రండి, నేను నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా చేసి ఆయన నమ్మినట్లయితే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా
అవటానికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి అది మనం చాలా సార్లు ఈ సత్యాన్ని అర్థం చేసుకోం. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాటలు కూడా పాడేవాళ్ళం ఇలాగా, ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తము నిలబెట్టము, నువ్వు నడిపించమంటూ పాటలు పాడేవాళ్ళు. కానీ అది సరైన వాక్యానుసారమైన పాట కాదు. మనం ఘోర పాపులం కాదు. ఇప్పుడు నీతిమంతులం. దేవునికి స్తోత్ర. ఎవరైతే యేసుని నమ్మారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో వాళ్ళు ఘోర పాపులు కాదు. నీతిమంతునిగా యేసయ్య నీతిని మన మీద కప్పాడు. దేవునికి స్తోత్ర. ఆమేన్. కాబట్టి నువ్వు ప్రార్థనలకు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నేనా పంది లాంటి వాడిని, కుక్క స్వభావం కలిగిన వాడిని, పెంట లాంటి వాడినని తప్పుడు ప్రార్థనలు చేస్తాం. మనం పెంట లాంటి వాళ్ళమని దేవుని వాక్యం ఎక్కడా చెప్పదు. మనం పంది స్వభావం అని, కుక్క స్వభావం అని దేవుని వాక్యం ఎక్కడ చెప్పదు. ఆయన మనల్ని చేర్చుకొని ఆయనలో మనల్ని పెట్టుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము అటువంటి ప్రార్థన కాదు, మనము అవగాహన కలిగి మన ప్రార్థనలు మార్చుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. వాక్యానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు గొప్ప పంటను మన ప్రార్థనలో చూస్తాం. చాలా సార్లు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు దండుగా జరుగుతున్నాయి, కానీ బ్రతుకు మారట్లేదు. ఎందుకంటే సామెతలు 4:7 చూసినట్లయితే, అయ్యగారు, జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపదన అంతయు ఇచ్చి, నీ సంపద అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో. మనం క్రైస్తవులంగా జీవిస్తాము, క్రైస్తవులంగా పిలువబడతాము, కానీ బుద్ధి లోటు చాలా ఉంటది మన జీవితాల్లో. నేను చెప్పట్లేదు మీరు బుద్ధి లేదు లేకపోతే నాకు బుద్ధి లేదని. వాక్యం అంటుంది, నీకంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఏంటంటే నీ విశ్వాస జీవితము బుద్ధి లేని జీవితం అయితే నీకు వచ్చే లాభం ఏముండదు. ఓకే, కాబట్టి మనం తెలుసుకున్నాం కదా, ప్రభువుని అంగీకరించటాన్ని బట్టి ఆయన పిల్లలమయ్యా. ఆయన నీతి అంటున్నాడు, మనము పాపులము కాదు, ఆయన బిడ్డలము, ఆయన కుమారుడిని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కుమార్తెగా రావాలా, ఆయన కుమారుడిగా రావాలా. ఎప్పుడన్నా తప్పు పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా మన ఇంట్లో పొరపాటు అయిందనుకో, ఏదైనా తప్పు అయిందనుకో, న్యాచురల్గా ఏం చేస్తాం, దాక్కుంటానికి కవర్ చేయటానికి చూస్తాం. ఓకే, కానీ ఒక్కొక్కసారి తల్లిదండ్రుల దగ్గర కవర్ చేస్తే సాగిపోతుంది, కానీ దేవుని దగ్గర కవర్ చేస్తే పని జరగదు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏదన్నా పొరపాటు జరిగితే వెంటనే ఆలస్యం లేకుండా, ప్రభువా నన్ను కనికరించు, నన్ను మార్చుమని ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నన్ను కనికరించమంటాడో, అది నిన్ను మరలా ఆయన యొక్క క్షమాపణ నీకు అనుగ్రహించి, నువ్వు ఎప్పుడు అసలు తప్పు చేసిన వాడుగా కాకుండా నీతిమంతుడిగానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పాత పాపాన్ని, నువ్వు చేసినటువంటి తప్పుని జ్ఞాపకం చేసుకోడు, కానీ నీవు నీ క్షమాపణ బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చి నీ నీతిమంతునిగానే నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి అటువంటి దృక్పథంతో, ప్రభువా నీ బిడ్డగా నేను వచ్చాను, నీ కృపల కొరకు నీకు వందనాలు, నీ క్షమాపణ కొరకు నీకు వందనాలు, నీ దీవెనల కొరకు నీకు వందనాలు, నీ ఆత్మీయ దీవెనలు, శారీరకమైన దీవెనల కొరకు నీకు వందనాలని చెబుతూ దేవునిలో ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. క్రైస్తవులం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి ఘోర పాపిని, ప్రభువా దేవా నేను పంది లాంటి వాడిని అటువంటి ప్రార్థన చేయొద్దు. ఘోర పాపులం కాదు, దేవుని బిడ్డలం మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగినప్పుడు దేవుని నుంచి దూరంగా పరిగెత్తం, కానీ దేవునికి సన్నిహితంగా పరిగెత్తి
ఆయన క్షమాపణ తీసుకుని ఆయన బిడ్డలుగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆమేన్ ఆమేన్. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక 5 మార్పులు 5 విషయాల్లో, చాలా విషయాలు ఉంటాయి కానీ 5 ముఖ్య విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు పాపిగా ఆయనకి అప్పగించుకున్నప్పుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన నిన్ను నీతిమంతునిగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది మొట్టమొదట మిరకల్, అద్భుతము. అద్భుతం. హల్లెలూయా. ఆమేన్. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నాకు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే నేను పాపముగా ఉన్నప్పుడు నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆమేన్ ఆమేన్. రెండవది ఏంటంటే ఆయన పొందిన గాయాలను బట్టి మనకి స్వస్థత. చెప్పండి, స్వస్థత అనుగ్రహించబడ్డది. స్వస్థత అనుగ్రహించబడింది. ఇది చాలా మంది నమ్మరు. ఇది యేసు ప్రభు రక్షకుడని నమ్ముతారు, యేసు ప్రభునికి ప్రార్థన చేస్తారు, ఆయనకి ఆదివారం వెళ్ళి ఆరాధన చేస్తారు కానీ ఆయన స్వస్థపరుస్తాడని నమ్మరు. నమ్మటం లేదు కాబట్టే నీకు ఈ యొక్క అద్భుతాలు, స్వస్థతలు నీ జీవితంలో జరగట్లేదు. నమ్మటం ఏంటంటే ఏడవటం, నమ్మటం కాదు. ప్రభువా 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 మా పట్ల చెయ్యనాయన అని బ్రతిమాలటం అది విశ్వాసం కాదు. మనకి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దుఃఖముతో కాదు, ఆయన బిడ్డలుగా వచ్చి విశ్వాసంతో అడగాల. ఆయనని అడిగినట్లయితే ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా అని నమ్మాలా. నమ్మనట్లయితే నీకు దొరుకుతుంది అన్నాల. ఇంకొకటి ఏమంటుందంటే నీకు జరిగిందని నమ్ము. అది మోసం కాదు, అది విశ్వాసములో పైమెట్టు. ఆయన వాక్యము మీద ఉన్నటువంటి విశ్వాసములో మంచి పట్టుదల ఉన్నప్పుడు నా ప్రభు స్వస్థపరిచాడు, నేను పొందిన గాయాల బట్టి మీకు స్వస్థత ఇచ్చాను బిడ్డ అన్నాడు. కాబట్టి ఆ మాట మీద నిలబడి విశ్వసించినట్లయితే, నోటితో ఒప్పుకున్నట్లయితే అది నీకు సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది సేవకుల్లో దీని గురించిన భయం ఉంది. ఎవరికన్నా ప్రార్థన చేస్తే వాడు చచ్చిపోతే నా కొంప మునిగిపోతుంది, లేకపోతే బాగోకపోతే నా పరువు పోతుంది. దీనికి పెద్ద ఏదో పరువు ఉన్నట్టు. నీకు పరువు లేదు, నువ్వు దేవుని దాసుడు. దేవుని దాసుడు ఏం చేయాలా? ఆయన చెప్పిన పని. ఆమేన్. మా దగ్గర డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, హెల్పర్ ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చి నాకు చెప్తాడా? నేను చెప్పిన పని చెయ్యాల. మనం దేవుని సేవకులం అయితే పాస్టర్లు, నాయకులు, బిషప్పులు దయచేసి ఆలకించండి. మనము మన దేవుని సేవకులం. దేవునికి స్తోత్రం. ఆమేన్. టూ మచ్గా మనం పాస్టర్లమని, మనము బిషప్పులమని, మనము అపోస్తలులమని, మనము ప్రవక్తలమని ఊకే ఫీల్ అయిపోవద్దు. టూ మచ్గా ఫీల్ అయిపోవద్దు. తగ్గించుకుని బ్రతకటం నేర్చుకుందాం. మరొకసారి సేవకులమని మర్చిపోవద్దు. నాకు నానా రకాలైన బిరుదులున్నాయి. ఏ బిరుదు వాడను. అది మానవుల దగ్గర నుంచి వచ్చిన బిరుదు. మానవులు వాళ్ళకి రివర్స్ అయిపోతే ఆ బిరుదు పీకేస్తారు. ఓకే, ఆ బిరుదులు వాడను నేను బ్రదర్ బెంజమిన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ తగ్గింపు బ్రతుకు మనకు ఉండాలా. నిజమైన గొప్పతనం అంటూ ఒక వ్యక్తిలో ఎక్కడన్నా ఉంటుందంటే అది తగ్గింపు గుణము ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది దేవుని సేవ చేయటానికి మనం తగ్గించుకుని మనము సేవకులుగా పరిచర్య చేసినప్పుడే ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క హెచ్చింపు మనకు రావటానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పాస్టర్లకి, నాయకులకి చెప్పింది,
మీరు దేవుని సేవకులమని అర్థం చేసుకోండి, మరి జ్ఞాపకం చేసుకోండి. రెండవది, ఆయన చెప్పిన పని చెయ్యండి. ఆమేన్. మీరు రోగుల మీద చేతులు ఉంచండి అన్నాడు అయ్యా. మీరు రోగాలని ఆజ్ఞాపించండి. యేసయ్య ఎలాగ ఆజ్ఞాపించాడో అలాగ ఆజ్ఞాపించండి. ఆమేన్. మీ పేరుని కాదు, మీరు మీ బిషప్ పేరు కాదు, అపోస్తుల పేరు కాదు, ప్రవక్త పేరు కాదు, పాస్టర్ పేరు కాదు, యేసయ్య పేరు. అందరు చెప్పండి, ఆమేన్. యేసయ్య పేరు. యేసయ్య పేరు. యేసు నామములో యేసు నామములో శక్తి ఉన్నది. శక్తి ఉన్నది. యేసు నామములో యేసు నామములో బలము ఉన్నది. బలము ఉన్నది. అన్ని శక్తులు యేసు నామము క్రిందే. అన్ని శక్తులు యేసు నామం క్రిందే. అటువంటి పట్టుదల మీలో ఉండాలా? ఆమేన్. ఎవరన్నా ప్రార్థన చేస్తే చచ్చిపోయాడు అనుకోండి, సమాధి చేసేయండి. పెద్ద కూర్చుని ఆలోచించొద్దు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు నేను చేయాలా, నెక్స్ట్ రోజు నేను చేయాలా, మళ్ళీ చేతులేసి ప్రార్థన చేయి మిగతా వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ. ఒకడు చచ్చిపోతే దేవుని రాజ్యం కూలిపోలేదు. ఒకడు చచ్చిపోతే దేవునికి ఏదో నష్టం రాలేదు. ఇక్కడ మనం కన్ను మూసామంటే వాక్యం ఏం చెప్తుంది? కన్ను అక్కడ తెరుస్తా. ఆమేన్. మనం ఆశపడవచ్చు, కానీ దేవుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, దానికి లాక్కు పీక్కోవద్దు. పాస్టర్ గారు, లాక్కు పీక్కోవద్దు. నీ పనిని, నీ పిలుపుని జ్ఞాపకం చేసుకుని, నీ లోబడటం నీవు కనపరిచి నువ్వు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళిపో. అలాగ నువ్వు నమ్ముతూ నమ్ముతూ ముందుకు వెళ్ళిపోతుంటే నమ్మే వారి వలన ఈ సూచక క్రియలు ఎవరి వలన? ఆపేసిన వాళ్ళ ద్వారా. ఆపేసిన వాళ్ళతో అవ్వదు. నమ్ముతూ నువ్వు కంటిన్యూ చేయి, బడాయి చూపించుకోవద్దు. హల్లెలూయా. మా ఇతరులు, మీరు ఉజ్జీవాన్ని పొందండి. ఈవేళ రేపుల్లో ఈ వర్తమానం మీరు వింటున్నప్పుడు లోబడి, ప్రభువా నీకు మరలా సమర్పించుకుంటున్నా. నా తప్పుడు పద్ధతులు, నా తప్పుడు ఆలోచనలు, నా అహంభావాన్ని క్షమించయ్యా అని అడగండి. మరలా మీరు సమర్పించుకుని, మీరు రేపు ఆదివారం నుంచే ఎవరన్నా రోగులు ఉంటే ముందుకు రండి, ప్రభుకి నేను ప్రార్థన చేస్తానని ధైర్యంగా చెప్పండి. ఈ ధైర్యంలో మీ సొంత ధైర్యం కాదు, మీ దేవుని యందలి విశ్వాసము మీ హృదయంలో నుంచి రావాలా. విశ్వాసము మీ హృదయంలో నుంచి రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆ విశ్వాసము మీలో పొంగినప్పుడే, ఆ విశ్వాసమ మాట మీతో వస్తున్నప్పుడే గొప్ప కార్యాలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, చాలా మంది సహోదరులు కూడా మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. మీ ఉపవాసంలో దుఃఖముతో కాదు, దుఃఖం వచ్చినప్పుడు ఏడవచ్చు, పర్వాలేదు, కానీ దుఃఖం కన్నా ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. ఆమేన్. దేవుని యందలి విశ్వాసము. వ్యక్తినందు విశ్వాసము కాదు, దేవుని యందలి విశ్వాసము. తగ్గింపు జీవితము. సేవకులారా, మనము తగ్గింపలేనట్లయితే మనకు నాశనము ఖచ్చితం. నడు విరిగిపోతుంది, ఎక్కడో మరలా లేవలేవు. తగ్గింపుకు జీవితం రావాలా, తగ్గించుకుంటూ నేర్చుకోవాలా. నేను ఒక ఊరు వెళ్తే పాస్టర్లకి, అయ్యా మీరు రండి, నేను భోజనం పెట్టి తర్వాత వాక్యం అందిస్తానంటే, నేను అయ్యగారు నేను చెప్తున్నాను, 200 పంపిస్తాను ఒక్కొక్కరికి, భోజనాలు మంచిగా చేసుకోండి, మీరే చేసుకోండి, బయట వాళ్ళకి ఇవ్వద్దాను. వాళ్ళు నాకేం చెప్పారో తెలుసా? అయ్యగారు బడ్జెట్ సరిపోవట్లేదు, బడ్జెట్ సరిపోవట్లేదు, 500 చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కమిటీ వాళ్ళం అని కబురు పంపారు. అంత మత్తులైపోయారు దేవుని సేవకులు. అంత
మందత్వం వచ్చేసింది. నా చిన్నప్పుడు పాడిన పాట, పట్టణము ప్రకారాలు కాల్చబడి కూల్చబడి పరరాజు పాలనలో మనం ఉన్నాం. ఇప్పుడు నువ్వు తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఉండాలని నీ ప్లానా? నీ యొక్క ఆలోచన ఏంటి దేవుని రాజ్యం కొరకు? మన సంఘాలు బలహీన సంఘాలుగా అయిపోతుంటే, మన విశ్వాసులు నీ నాయకత్వం మీద నమ్మకమే లేకుండా పోతుంటే, మనము ఏదో పండగలు చేసుకుంటూ కాలక్షేపం ఎలాగ చేస్తాం? మనము దేవునికి సమర్పించుకొని తిరిగి వచ్చి దేవుని యొక్క సేవ చేసేవారుగా, నిజమైన సేవ చేసేవారుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ఉజ్జీవము పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకో వచనం జ్ఞాపకం వస్తుంది. దావీదు వ్యభిచారి కాదు. దావీదు మర్డరర్ కాదు, అంతకుడు కాదు. కానీ అది ఏ సమయము? ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళే సమయం. మనం యుద్ధము చేసే సమయంలో ఉంటే ఆ కబురు, ఆ కథ, ఈ కథ చెప్పి నువ్వు ఇంటి దగ్గర ఉండిపోయి నువ్వు ముందు ఉండి నడిపించవలసిన యోధుడుగా చేసి నిలబెడితే, నువ్వు సుఖానికి నువ్వు మిగిలిపోయి నీ పనోళ్ళు పంపిస్తే అప్పుడు జరిగింది మహాఘోరమైన అఘోరం దావీదు జీవితంలో. యోధులందరూ యుద్ధానికి వెళ్ళారు. ఈయన యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఆగిపోయి మేడెక్కి తిరుగుతున్నాడు. మేడెక్కి తిరిగినప్పుడు శోధనలో పడ్డాడు. ఆ శోధనలో పడ్డటమే అతనిని వ్యభిచారిగా, గొప్ప రాజుని వ్యభిచారిగా చేసింది. ఒక మర్డరర్గా, అంతకునిగా చేసింది. సేవకులారా, నేను పాస్టర్లని పెద్ద పెద్ద పేర్లు పెట్టట్లేదు, సేవకులారా అంటున్నా. మనం అందరము సేవకులమే. అందరు చెప్పండి, మనము సేవకులమే. మనము యేసయ్య సేవకులమే. యుద్ధమున ప్రజలంతా పెద్దగా సిద్ధపడితే, ప్రొద్దు కృంకిన వేళ మిద్దె పైన తిరిగేదవా? అది నీకు ధర్మం కాదు. అది నీకు న్యాయం కాదు. తినుచు త్రాగుచు సుఖిస్తానికి సమయం కాదు. మంచి భోజనం చేయటం నాకు చాలా ఇష్టం. ఎవరన్నా మంచి భోజనం పెడితే మంచిగా తింటా, ఏమీ లోడ్ చేయను. నాకు వీలైనంత మట్టుకు మంచి భోజనమే నా స్నేహితులకు, నా ప్రియులకి పెడతా. అర్థమైందా? ఈయన తిండ కావాలు, ఇతరులను తిన్నబడి కావాలు అనుకోవద్దు. కానీ తినే సమయం ఉంది, పని చేసే సమయం ఉంది, యుద్ధము చేసే సమయం ఉంది, పండగ చేసే సమయం ఉంది, ప్రార్థన చేసే సమయం ఉంది, ఉపవాసం ఉండే సమయం ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఆ విధమైన యోధులుగా, బుద్ధి కలిగిన యోధులుగా ఉండాలా. హల్లెలూయా. ఎంత ఖర్చైనా సరే బుద్ధిని సంపాదించుకోండి. వాక్యము నేర్చుకుంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే బుద్ధిని సంపాదించుకొనుట. ఆమేన్. చెప్పండి, వాక్యము నేర్చుకొనుట, వాక్యము వినుట, బుద్ధిని సంపాదించుకొనుటయే. ఆ తర్వాత ఇంకో బెనిఫిట్ అంటే విశ్వాసం వస్తాం.
బుద్ధి వస్తుంది, విశ్వాసము వస్తుంది. ఈ రెండు ఏకమైందంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. హల్లెలూయా. నీ సంఘము ప్రతి వారం కాదు, ప్రతి నెల కాదు, దినదినము అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. అటువంటి సంఘాలు ఈ గద్వాల్ పేరంటేనే నాకు చాలా గొప్పగా ఉంటుంది. ఆ గద్వాల్ చాలా గొప్ప సౌండ్ అది. ఓకే, ఆ ఈ గద్వాల్ సంఘం అంటే గొప్ప సంఘముగా ఉండాలా, వేలకు వేల సంఘముగా ఉండాలా. గద్వాల్లో సంఘాలు ఉన్నాయి కానీ ఐక్యత లేదు. మీరు దేవుని నామాన్ని వచ్చి నేను సేవ చేస్తానికి వస్తున్నాను, మిమ్మల్ని బలపరచడానికి వస్తున్నానంటే దీనికి 10 రెట్లు ఉండవలసిన సంగతి ఇక్కడ. మనకి ఇక్కడ ఉండవలసిన జనానికి 10 రెట్లు రావాలా. స్వార్థపరులు, పనికిరాని వారు, పిరికివారు, విశ్వాసము లేనివారు నాయకులుగా ఉంటే పట్టణానికి వచ్చే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎవరైనా సరే ఇన్విటేషన్ అందుకుని లెక్కలేనట్టుగా ప్రవర్తించిన వారికి దేవుడు మీకు క్షమాపణ అనుగ్రహించును గాక. మెయిన్ ఇది చాలా అపాయకరమైన సంగతి. మీకు, మీ పిల్లలకు, మీ సేవలకు ఇది క్షేమకరం కాదు. నువ్వు నాయకుడు అయ్యుండి నువ్వు చేయవలసిన ధర్మం చేయకుండా నీకు కలిసి రావాలా, నువ్వు దీవించబడాలా, నీ సేవ దీవించబడాలా, నీ ప్రజలు దీవించబడాలా అని మేము వస్తే నువ్వు ఎంత సహకారాన్ని ఇచ్చావు నాయకుడా. నేను ఎందుకో తెలుసా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను? నేను దేవుని సేవకుడిని కాబట్టి. ఆమేన్. నాకు సీక్రెట్ ప్లాన్ ఏమీ లేదు. మిమ్మల్ని సవర్ చేసి మసాజ్ చేసి నా వైపుకు నిలుపుకుంటానికి నాకు ప్లాన్ ఏమీ లేదు. వాక్యమే నా యొక్క ప్లాన్. హల్లెలూయా. ఆమేన్. సంఘములో, దేవుని సంఘములో దిద్దుబాటు రావాలా. ఇది న్యాయము కాదు. లెక్కలేనట్టుగా దేవుని సన్నిధిలో ఫోన్లు ఎత్తేవాళ్ళు అన్యాయవస్తులు, అన్యాయపు నాయకులు. ఈ మీటింగ్ తర్వాత మరలా నువ్వు మీటింగ్లో టెలిఫోన్ ఎత్తినట్లయితే దేవుని యొక్క ఉగ్రతని మీద వస్తుంది. ఇంతకు ముందు నీకు క్షమాపణ. ఇప్పుడు నువ్వు సత్యము తెలుసుకున్నావు. దేవుని సన్నిధిని నువ్వు గౌరవించేవాడుగా ఉండాలా, గౌరవించే దానివిగా ఉండాలా. నీకు బడాయికి నీ ఫోన్ చూపించుకుంటాం కాదు. ఏదో బిజీ స్టార్ అన్నట్టు ఫోన్లో ఎవరితో ఒక్కొక్కసారి ఫోన్ కూడా రాదు, యాక్షన్ అంతే. ఆ బడాయి బ్రతుకు మానండి. పది నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట దేవుని సన్నిధిలో ఉండటానికి చీమలు జర్రులు పాకేసినట్టు అయిపోతుంది. నిలబడలేరు. దుష్ట శక్తులు వాళ్ళ మీద పడినట్టుగా వెళ్ళిపోవాలా. దేవుని సన్నిధిలో కూర్చుని నోరు మూసుకుని వింటూ నేర్చుకోవాలా మనం సేవకులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, త్వరగా చెప్తాను. ఓకే, పాపులు నీతిమంతులుగా అవుతారు, రోగులు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇది మన హక్కు, మనకి విలువ చెల్లించబడ్డది. తర్వాత శపించిన వారు దీవించబడిన వారుగా మారుతున్నారు. ఆదాము అవ్వల పాపముతో శపించబడ్డాం. మనం యేసయ్యని నమ్ముకుంటాం బట్టి శాపము నుండి దీవెనకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను దీవించబడిన వ్యక్తిని. చెప్పండి. నేను దీవింపబడిన వ్యక్తిని. దరిద్రం నా మీద లేదు. దరిద్రం నా మీద లేదు. యేసుతో
యేసుతో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దీవెన మాత్రమే నా జీవితంలో కలుగుతుంది. దీవెన మాత్రమే నా జీవితంలో కలుగుతూ ఉంది. తర్వాత మనము ప్రభుకి దూరంగా చేయబడ్డాం ఆదామం అవ్వల పాపంతో. ఓకే, ఇప్పుడు ఏమైతుందంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోవటాన్ని బట్టి దూరమైన మనము సన్నిహితులం అయిపోయాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవునితో సన్నిహితులము. మన దగ్గర అడ్డుగోడలు లేవు, అడ్డు తెరలు లేవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. డైరెక్ట్ గా అయ్యా అని ప్రార్థన చేయొచ్చు, ఆ తండ్రి అని పిలవచ్చు, ప్రభువా అని పిలవచ్చు, నీ కష్టం చెప్పుకోవచ్చు. నువ్వు ఆయనకి ఎక్కడన్నా సరే నీకు స్తోత్రాలు చెల్లింది. ఆమేన్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది పాస్టర్లు ఏ మీటింగ్ పిలిచినా వాళ్ళ భార్యను తీసుకురారు, వాళ్ళే తిప్పుకుంటూ వస్తారు. నేను చెప్పాను, మీరు మీ భార్యతో రమ్మంటే ఏదో ఇద్దరు ముగ్గురు వచ్చారంతే. ఇవాళ వచ్చారా? పోన్లే. అయ్యగారు అమ్మగారులు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను నా భర్త వచ్చాము, నేను నా భార్య వచ్చాము. మ్యాన్, ఇంకా ఇంకా రెచ్చిపోవాలి మనం. అందరూ రావాలా, అందరూ రావాలా. ఏంటంటే నువ్వు వచ్చావనుకో, నువ్వు దీవించబడ్డావనుకో, బాగా జరిగిందమ్మా, ఆ పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడు, ఆయన మంచి కథలు చెప్పాడు, అది చెప్పాడని చెప్తావు. ఏమంటలే అనుకుని ఆవిడ పనిలో ఆవిడ ఉంటుంది. ఇద్దరు వచ్చారనుకో పట్టు గట్టిగా ఉంటుంది ఆమె. ఆ తర్వాత ఇటువంటి కాన్ఫిడెన్స్ ఉందనుకో, నువ్వు నీ తోటి సేవకులు పెద్దలు అనబడిన వారందరూ వచ్చారనుకో, హలో అందరూ వచ్చారనుకోండి, అప్పుడు విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఆమేన్. నీ పని తేలికైపోతుంది. గ్లోరీ. నువ్వు ఎవరిని ఒప్పించక్కర్లేదు. yes. వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూశారు, వాళ్ళ చెవులతోటి వాళ్ళే విన్నారు. మరి అయ్యా, మరి ఈ విధంగా మనం వెళ్దామంటే వాళ్ళందరూ దూకుతారు నీతోటి. నీకు తేలిక అవుతుంది. నీకోసమే మేము వచ్చాం, మా కోసం కాదయ్యా. అతికి తెలివి సంపాదించొద్దు, తెలివిగా ఉండమన్నాడు కానీ అతికి తెలివి ఉపయోగించొద్దు. ఇప్పుడు గూగుల్ జ్ఞానం వచ్చేసింది అందరికీ కూడా. చేతకానోడు ప్రతి ఒక్కరికి గూగుల్ మీద టిక్ మంది కొట్టడం తెలుసును నాకు అనుకుంటాం. గూగుల్ జ్ఞానం కన్నా మించిన జ్ఞానం యేసయ్య జ్ఞానం. ఆమేన్. చెప్పండి, తబల కొట్టండి దేవునికి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే యేసయ్య రక్షణలో ఇంకొకటి, మొట్టమొదటి ఏంటి, రక్షణలో నీతిమంతులయ్యాం. తర్వాత మనము స్వస్థత పొందాం. తర్వాత సన్నిహితులం అయ్యాం. తర్వాత శాపము నుండి దీవెనలోని మనము దూరముగా ఉన్న వాళ్ళు సన్నిహితులం అయ్యాం. శాపము నుండి దీవెన పాత్రలం అయ్యాం. ఇంకొకటి ఏంటంటే మధ్యలో పేదరికము నుండి ధనవంతులుగా చేయబడ్డాం. ఆమేన్. పేదరికము నుండి ధనవంతులుగా చేయబడ్డాం. అనేక శతాబ్దాల నుంచి మహా గొప్ప భక్తులు కూడా ఈ ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి పడిపోయారు. వాళ్ళేమో బాగా సంపాదించుకొని పొరపాట్లు చేసి పడిపోయారు. ఇంకొకటి ఏమో వాళ్ళ మతి మందం అయిపోయి ఆ వెలుగుని చూడలేకపోయారు. ఆ వెలుగుని చూడలేక దానికి ఇక్కడ మనకు దేవుడు ఏర్పాటు చేసిన హైట్ ఇది నువ్వు దానికి నమ్మట్లేదు కాబట్టి నువ్వు లోవర్ దానికి సెటిల్ అయిపోతున్నావు. లోవర్ ఏంటి? పేదరికాన్ని సెటిల్ అయిపోతున్నావు. ఇక ఇది నిజమా అంటే నో, ఇది సైతాను పని. ఇది సైతాను పని. విశ్వాసులైన వారు పేదరికములో ఎక్కువ కాలం ఉండటానికి వీలు లేదు. విశ్వాసులైన వారు, యేసు యొక్క జీవము కలిగిన వారు, దేవుని యొక్క మాటను నమ్మేవారు, దేవుని యొక్క రక్షణ మార్గాన్ని నిజంగా అర్థం చేసుకుంటే ఆ రక్షణ మార్గంలో ఇమిడి ఉంది నిన్ను దరిద్రం నుంచి ఐశ్వర్యుడిగా చేయటం. ఆమేన్. ఇది మిషనరీలు అర్థం చేసుకోలేకపోయారు. గొప్ప స్థానిక ఆత్మీయ నాయకులు అర్థం చేసుకోలేకపోయారు.
పేదరికంగా ఉండటం తగ్గించుకొని జీవించడం అని అర్థం చేసుకున్నారు. తగ్గింపు జీవితము, నువ్వు పేదవాడు అయిపోయాయి కదా, నీకేమీ లేదు కదా, నీ జోబులు ఖాళీయే కదా, ఇంకా తగ్గించుకునేది ఏముంది? నువ్వు ధనవంతుడు అయ్యి నీతిమంతుడని గుర్తెరిగి స్వస్థత పొందుతూ బలమైన ఆరోగ్యం కలిగి ఉండి దేవునికి సన్నిహితుడిగా ఉండి ఆయనకి ఆశీర్వాదాలకు పాత్రుడని నమ్ముతూ దినదినము జీవిస్తున్నట్లయితే నీవు వేరే ఉన్నత దశలో ఉంటావు. అభివృద్ధి నీ వంట ఉంటది. నీ పిల్లల పిల్లలు వర్ధిల్లుతారు నీ ముందే. మంచి ఆరోగ్యము దీర్ఘాయువుతో నువ్వు జీవించబడతావు. అది ఆ కుంటితనాన్ని సైతాను తీసుకొచ్చిన రోగం. కొంతమంది ఏమంటారంటే, అయ్యా ఇది కొంతమందిని ప్రభు స్వస్థపరుస్తాడు, కొంతమందిని స్వస్థపరచడు, ఆయన చిత్తం అంటారు. ఓకే, ఆ మాటలతోటి చాలా ఆత్మీయులుగా కనపరుచుకుంటారు. కానీ వాళ్ళు గుడ్డోళ్ళు, బుద్ధిహీనులు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకుంటలేదు, అంగీకరించట్లేదు, దానితోటి వాదన వేసుకుంటున్నారు. నేను మీకు అందరికి చెప్పేది, ఈ వాక్యాన్ని ధ్యానించండి, నెమరు వేయండి, ఈ యొక్క వచనాలు మీరు చదవండి. మా అబ్బాయిలు మా పిల్లలు ఇంకా మీకు బోధించినప్పుడు ఈ నోట్ చేసుకుని మీరు అది నిజమా కాదా. అపోస్తుల కార్యంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు, గొప్ప గొప్ప బోధలు జరుగుతున్నప్పుడు కొంతమంది గుంపు వారు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏమనేవారు అంటే, బెరియా సంఘస్థులు, బెరియా అనండి, బెరియా వీళ్ళు ఏంటి, ఈ పాస్టర్ గారు చెప్తున్నది నిజమేనా, ఈ సేవకుడు చెప్తున్నది నిజమేనా అని వాక్యాన్ని చదివి పరిశీలన చేశారు. దేవుని స్తోత్రం. గద్వాల్ ఈ పట్టణస్థులు క్రైస్తవులు ఈ వాక్యాన్ని ధ్యానించాలా. వాక్యం సంకన పెట్టుకుంటే ఈ జ్ఞానము నీ బుర్రకెక్కదు. ఈ జ్ఞానం అంతా కూడా పేపర్లోనే ఉంటుంది, నీ సంఖలోనే ఉంటుంది, లేదా నీ బ్యాగ్లో ఉంటుంది. ఇది చదివినప్పుడే, ఇది ధ్యానించినప్పుడే, ఇది అర్థం చేసుకుంటానికి ఆశపడినప్పుడే ఇది నీకు ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటా. ఆమేన్. ఆ ప్రత్యక్షత, అబ్బా, నేను కూడా నేను 30 సంవత్సరాల క్రితం సామాన్య సేవకుడిగా ఉండేవాడిని. ఆ 30 సంవత్సరాల క్రితం ఎంత దీనంగా కనపడితే అంత భక్తిపరుడని అనుకునేవారు. ఎంత వేషం వేస్తే అంత ఫలించేది. అలాగ వేషం వేసుకుని బ్రతికాను సేవలోనే. ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయిపోయింది. అమెరికా కూడా వెళ్ళొస్తున్నాను ఈ వేష జీవితమే. కానీ ఒక్కసారి ఇటువంటి కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన అభివృద్ధి, దేవుని చిత్తము నా జీవితంలో, విశ్వాసుల అందరి జీవితంలో అభివృద్ధి పొందటం అన్నది, ఆర్థికంగా అభివృద్ధి పొందటం అన్నది దేవుని చిత్తము. ఆమేన్. మనం బాగుగా అభివృద్ధి పొందినప్పుడే మన అయ్యకి గొప్ప. ఆమేన్. మనం దిక్కు వెళ్ళలేని వారంగా, మన పిల్లలకి స్కూలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, మనం ఇంటి అద్దె కట్టిన పరిస్థితుల్లో, సొంత ఇల్లు లేని పరిస్థితుల్లో, సొంత కారు, మంచి మోటార్ సైకిల్ మంచిగా లేని పరిస్థితుల్లో దేవునికి ఘనత మహిమ కాదు. మన దేవుడు హృదయ వాంఛలను తీర్చే దేవుడు. ఆమేన్. మనం అడిగిన దానిని ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏ విధంగా అడుగుతున్నామన్నది కొంచెం నేర్చుకుని, ఏ విధంగా బ్రతుకుతున్నామన్నది కొంచెం నేర్చుకుని ఆయనకి ఇష్టలుగా జీవించినట్లయితే గొప్ప ఫలితాలు మనం అందరం పొందుతాం. ఆమేన్. ఈ మాట చెప్తున్నప్పుడు ఇంకొక వాక్యం ఏంటంటే,
దేవుడు మనల్ని క్రైస్తవులను విశ్వాసులను ఇండ్లుతో దీవిస్తాడు. చెప్పండి, ఇండ్లతో దీవిస్తాడు. ఇల్లుతోటి కాదు, ఇండ్లు ఇండ్లు అంటే ఎన్ని? అనేకమైన ఇండ్లు. ఒకటి కన్నా ఎక్కువ. ఎస్. అయ్యా, అనేకములు. వెరీ గుడ్, అనేకములు. ఓకే, నేను మొన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక మీటింగ్కి వెళ్తే, చాలా మంచి మీటింగ్, ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. వెళ్తే చక్కటి ఇల్లు కట్టుకున్నారు ఒక కపుల్. వాళ్ళు దేవుని ఎంతో ప్రేమించేవాళ్ళు. వాళ్ళు భార్య నిలబడి మంచి సాక్ష్యం ఇచ్చింది. భర్త గారు నిలబడి మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రభుని గణపరుస్తూ పాడారు. రోడ్డు మీద షామ్యానాలు వేసేసి దేవుని గొప్ప చేశారు. సిగ్గుపడలేదు వాళ్ళు. ఏదో పాస్టర్ గారిని పిలుచుకుని, అయ్యా మా రిబ్బన్ కట్టండి, ప్రార్థన చేయండి అని ఒక 100 రూపాయలు చేతిలో పెట్టేసి గొప్ప చేసుకోలేదు. గంభీరంగా అందరిని పిలుచుకున్నాడు. ఆ రోడ్డు మీదే పెట్టేశారు కొట్టు. హల్లెలూయా. అలాడు ఉండాలి మనం. అప్పుడు సాక్ష్యం చెప్తూ, చాలా మందికి ఇష్టం అవ్వలేదు, రెండో ఇల్లు ఎందుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నది ఒకటే పిల్ల కదా, అదని ఇదని నానా రకాలైన రోత చేశా. అప్పుడు నాకు కోపం వచ్చింది. నా టైం వచ్చినప్పుడు లెగిసి, అమ్మగారు మీరు బాధపడద్దు, ఈ అనవసరమైన వాగుడు వాగినోళ్ళు మీకు ఇవ్వలేదు ఈ ఇల్లు, దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు ఇండ్లతో ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. కాబట్టి ఆశ కలిగింది, నీ యొక్క ఆశను తృప్తిపరిచాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు అటువంటి ఆశ నా హృదయంలో చాలా ఆశలు ఉంటాయి. మీకు చెప్పను కానీ దేవుడికి చెప్పుకుంటా. ఓకే, మీకు చెప్తే ఏంటంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళకి మీ దర్శనం చెప్పొద్దు, మీ యొక్క ప్రోగ్రాం చెప్పొద్దు. ప్రభుకి చెప్పండి మీ ఆశ. మీ పిల్లల గురించి ఇలాగా అలాగని ఎవరితో చెప్పొద్దు, దేవునికి మాత్రమే చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఈ హల్లెలూయా. పిల్లలు వర్ధిల్లాలి అంతే. ఆమేన్. అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలా. ఆమేన్. తర్వాత ఈ కంప్యూటరు బిజినెస్ వచ్చాక అందరూ పాస్టర్లు కంప్యూటర్లకు వెళ్ళిపోతున్నారు పిల్లలు. కానీ కంప్యూటర్లకు వెళ్ళినా కంప్యూటర్లు కూడా బిజినెస్ పోతుంది. యేసయ్య ఉన్నట్లయితే నీ బిజినెస్ పోదు. రక్షణలో ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బిజినెస్, కంప్యూటర్ వచ్చినా కంప్యూటర్ పోయినా దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆర్థిక ఆశీర్వాదాలు రావాలని మనం ఆశపడాలా. ఆమేన్. అది పాపం కాదు. 2 కొరింథీయులు 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన పేదవాడా? ఆయన పేదవాడు కాదు. నీ బాగు కోసం, నా బాగు కోసం ఆయన పేదవాళ్ళై వచ్చాడు. ఎందుకు? ఆయన పేదరికంను బట్టి ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క ధనవంతతనాన్ని మనకు అనుగ్రహించడానికి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇది రక్షణను ఆయన నమ్ముకుంటే, యేసు ప్రభువా నాకు హృదయంలోకి రమ్మని ఎటువంటి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో అటువంటి విశ్వాసమే. అదే విశ్వాసము, ఇంకా వేరే త్యాగం ఏమీ లేదు ఇందులో. నమ్మి నన్ను ధనికునిగా చేయటానికి ఆయన దారిద్రాన్ని పొందాడు, నన్ను ధనవంతునిగా చేశాడు. అది నమ్మాల మొట్టమొదట. అది నమ్మకపోతే నీ నమ్మకానికి ఫౌండేషన్ ఉండదు. అది నమ్మి ఆ నమ్మకం మీద నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఆమేన్. నీ ఒప్పుదల చెయ్యాలా. ప్రభు నాకు మార్గాలు తెరుస్తాడు, ప్రభు నాకు స్థలం ఇస్తాడు, ప్రభు నాకు నూతన సంఘాన్ని, నూతన
ఆ ఆలయాన్ని కట్టడానికి ఏర్పాటు చేస్తాడని చెప్పి మనం ముందు ధైర్యంగా వెళ్ళాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ విధమైన విశ్వాసము మీలో కలుగును గాక. ప్రభు నన్ను ఆశీర్వదించాడు. అనేక మంది 50 రూపాయలు కట్టమంటే, 100 రూపాయలు కట్టమంటే గిజగిజలాడిపోతున్నారు. ఎంత అవమానమో, మీకు అవమానమే, మిమ్మల్ని కలిగి ఉన్న మీ దేవునికి అవమానమే, మీకు అవమానమే. మీ సిగ్గు కదా. 100 రూపాయలు తీసి రోజుకి కట్టలేని పరిస్థితి అంటే మనకి సిగ్గు కాదా? కానుకలు వచ్చి ఇచ్చే సమయానికి చిన్న కానుక ఏదో అది వేస్తాం. సిగ్గుకరమైన పనులు చేయటం మానేద్దాం. యథార్థ దేవునికి కానుక ఇచ్చినప్పుడు ఆయన మహిమార్థమై, ఆయన గొప్పతనాన్ని బట్టి, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు చేయాల. త్యాగపూరితమైన, అందుకనే దశమ భాగాలు దేవునికి ఇవ్వండి, కానుకలు దేవునికి ఇవ్వండి. నాకు కాదు, బెంజమిన్ గారికి పంపొద్దు, మీ స్థానిక సంఘాలకు దశమ భాగాలు ఇవ్వద్దు. ఆమేన్. స్థానిక సంఘాలకి, స్థానిక పాస్టర్లకి మీ దశమ భాగాలు ఇవ్వండి. దేవుని యొక్క దీవెన మీ మీద ఉంటుంది. 1500 రూపాయలు, 2000 రూపాయలు అప్పుడు జాగ్రత్తగానే ఇస్తారు. నీ రాబడి 30,000, 50,000, 1,00,000 రూపాయలు అయినప్పుడు నువ్వు దశమ భాగాన్ని ఎలాగిస్తున్నావు? నేను దేవుని నమ్మి దేవుని సేవ చేస్తూ ఇంచుమించు 10 సంవత్సరాలు నేను జాగ్రత్తగా నా దశమ భాగాన్ని ఇవ్వలేదు. ఒక సంవత్సరం సేవలో 10 సంవత్సరాలు అయిన తర్వాత నాకు పెళ్ళి అయ్యింది. అప్పుడు నా భార్య వచ్చినప్పుడు ఒక ఆదివారం మీటింగ్కి వెళ్తుంటే నాకు దశమ భాగం ఎంత పెట్టాలండి అని అడిగేది. నాకు షాక్ అయిపోయింది. నేను చందా చేస్తున్నాను, నాకున్నది దేవుడిదే, దేవుడిది ఉన్నది నాకే అన్నట్టు అడ్జస్ట్ అయిపోతున్నాను. కానీ నా జీవితంలో క్లారిటీ లేదు. 10 సంవత్సరాలు అయిపోయింది, గొప్ప సేవ కూడా చేస్తున్నాను. గొప్ప అరణ్యాలు, జంగిల్స్కి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించాను. కానీ నేను వాక్యములో ఆర్థికంగా మోసం చేశాను. దేవుడు క్షమించాడు. ఆ తర్వాత నా బ్రతుకు సరి చేసుకున్నాను. తర్వాత నా జీవితం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగింది. దేవునికి స్తోత్రం. మీకు కూడా అలాగే అవుతుంది. సేవకులు, విశ్వాసులందరూ కూడా మీ సంఘంలోనే దశమ భాగం ఇవ్వాలా. సేవకులు, పాస్టర్లు, మీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలా. మీకు ఆ నాయకుడు మీ సోదరుడు అలా కాదు, మీకన్నా గనుడు ఉండాలా. గొప్ప సేవకుడు ఉండాలా. గొప్ప విశ్వాసములు నడిపించేవాడు ఉండాలా. ఆయన నిన్ను కర్తించేవాడు ఉండాలా, సరిచేసేవాడుగా ఉండాలా. నీ దశమ భాగము ఆ ఆత్మీయ నాయకునికి పెట్టడం అలవాటు చేసుకోండి. బాగానే ఉంది కదా, దేవుని సేవలోనే పెడుతున్నాం కదని దొంగ పనులు చేయొద్దు. చాలా మంది తక్కువ జీతం, ఎంబీ సంఘాల్లో 5,000, 10,000 కన్నా ఎక్కువ ఉన్నది చాలా తక్కువ. అది చాలా కష్టం. మీకు ఆ బ్రతుకుతోటి, ఆ జీతాలతోటి మీరు బ్రతకలేరు, నాకు తెలుసు. దేవుని కృప ఉండాలా. మీకు 2, 3 అంతలు అవ్వాలా మీ రాబడి. దేవుడు చేస్తాడు. మీ కమిటీ కాదు, మీ కమిటీని మించిపోయిన శక్తి కలిగిన దేవుడు మీకు ఉన్నాడు. ఆయనతో చెప్పండి, ఆయనకి పిటిషన్ పెట్టండి. కమిటీ వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఫెయిల్ అవ్వడు. గొప్ప సంఘాలు, ఎంబీ సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఆత్మ నింపుదల కావాలా, ఆత్మ ప్రత్యక్షత కావాలా, వాక్య ప్రత్యక్షత కావాలా. చిలక పలుకులు కాదు, పిట్ట కథలు కాదు, కామెడీ ప్రసంగాలు కాదు. సంఘానికి కావలసింది వాక్యం ఎత్తి, వాక్యముతో సరిచేసి ప్రజలను వాక్యముతో ప్రోత్సహించాలా, ముందుకు నడిపించాలా, బలపరచాలా. బలం పొందినవాడు నీకు వచ్చి నీకు కానుకిస్తాడు. దీవెన పొందినవాడు వచ్చి నీకు కానుకిస్తాడు. స్వస్థతలు పొందుకున్న వారు వచ్చి నీతో నిలబడతారు, నీతో పరుగులెత్తుతారు సేవలో. ఆ విధంగా రాజ్యము వ్యాప్తి చెందుతుంది. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించాను. ఆమేన్. 10 నిమిషాలు ప్రార్థించాం. అందరూ మౌనంగా ప్రార్థన చేయండి. ప్రభువా, నీ యొక్క వాక్యాలు నా ముందు పెట్టావు.
నీ యొక్క ఉద్దేశాలు నాకు చూపించావు. దేవాని వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చండి. నీ వాక్యాన్ని నెరవేర్చి దేవా నన్ను ఫలభరితమైన జీవితముగా నన్ను మార్చండి. అవును. ఆర్థిక అభివృద్ధి నా జీవితంలో కలుగు చేయండి. నీ వాక్యాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమె దేవునికి స్తోత్రం.